అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒమాన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో ఉన్నాను. వెనకంతా చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి నేను సలాలా వెళ్తున్నా. సలాలా కూడా చాలా ప్రత్యేకమైన ప్రదేశం అంట. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేస్తారని చెప్తున్నారు. టికెట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుండి సలాలాకి, మళ్ళీ సలాలా నుండి ఇక్కడికి రావడానికి నాకు మొత్తం 17,000 రూపాయలు పడింది. 2-వే ఫ్లైట్ టికెట్. ఫస్ట్ ఇప్పుడు వెళ్దాం ఫాస్ట్గా. 6:30 సమయం అవుతుంది. నా ఫ్లైట్ వచ్చి 8:30కి, గంట సేపు ప్రయాణం. ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసేసుకుని ఓన్లీ 5 kg బ్యాగే అలవాడు, అందుకే 5 kg తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ దగ్గర పెట్టేశాను మిగతా నా లగేజ్ అంతా. ఇక్కడ ఎయిర్పోర్ట్ సపరేట్ అంటూ ఏముండదు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మొత్తం ఒకే చాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ ఇది. సేమ్ నేను ఇండియా నుండి ఏ ఎయిర్లైన్లో వచ్చానో అదే ఎయిర్లైన్ ఇప్పుడు బుక్ చేసుకున్నాను, సలామ్ ఎయిర్. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం. సెక్యూరిటీ చెక్ ఫినిష్ అయిపోయింది. అలాగే ఇంకొక ఆఫీసర్ కూడా నా పాస్పోర్ట్ తీసుకుని చెక్ చేసుకున్నారు, వీసా అంతా బాగానే ఉందా అని చెప్పి. ఎందుకంటే మనం ఇప్పుడు డొమెస్టిక్లో తిరుగుతున్నాం కదా, ఇటువైపు ప్రయాణిస్తే మనకి లాంజ్ పైన ఉందంట. అది ఒకటి కనపడుతుంది అక్కడ, అదే అనుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం సెంట్ బాటిల్స్ అన్నీ అవే. ఎయిర్పోర్ట్ మటుకు అసలు మామూలుగా లేదు, మంచి లగ్జరీయస్గా ఉంది, సూపర్. ఇదిగోండి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు బేబీ స్ట్రాలర్స్ కూడా ఇక్కడే ఉంటాయి, తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పరు. ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ హోటల్ అంట, లోపలే హోటల్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనుకుంటా. ప్రైమ్ క్లాస్ లాంజ్. బయట నుండి మటుకి అదిరిపోయింది. మన ప్రయారిటీ పాస్ తీసి చూపిద్దాం, వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. మంచిగా తినేసి బయలుదేరదాం. 10 అవుతుంది, 10:30 అవుతుంది చేరుకోవడానికి సలాలా మనం. పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లాంజ్ ఎలా ఉందంటే ఏదో ఒక ప్యాలెస్ లోపలికి ద్వారం ఉన్నట్లు చిత్రీకరించారు, సూపరు. అట్లాగే సైడ్లో మొత్తం ల్యాంప్స్, ఇక్కడ మొత్తం పీపుల్. ఇవి మేమందరం ఇక్కడ కూర్చొని చక్కగా తింటున్నాము. అలాగే మొత్తం స్క్రీన్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద టీవీస్. మనకు కావాల్సిన చక్కగా ఛానల్ పెట్టుకొని వీడియోస్ అంతా చూడొచ్చు. చాలా గ్రాండ్గా ఉంది కదా. ఇలా ఉంటుంది లాంజ్. ప్రతి ఒక్క సోఫాకి మధ్యలో ఒక లైట్ కూడా ఉంటుంది. నేను ఆ చివరన కూర్చున్నాను. ఆ చివరన నేను ఫుడ్ కూడా తీసుకున్నాను. నేను తీసుకున్న ఫుడ్ కూడా మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. ఇదిగోండి, బిర్యానీ తీసుకున్నాను, వంకాయ, బంగాళదుంప, చేప, చికెన్, అట్లాగే ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ చూసి మీకు ఒకటి గుర్తుకు రావాలి, అదేంటో చెప్పండి. ఇది ఒక టాయ్ షాప్. ఆ టాయ్ షాప్లో భలే చేశారు. మొత్తం ఇదేదో అంటారు, భలే ఉంది చూడండి. మొత్తం పంజాబీ స్టైల్లో చేశారు. ఏమంటారు అబ్బా వీటిని, మర్చిపోయాను ఇంగ్లీష్లో ఆ పదాన్ని. చాలామందికి ఫేవరెట్ ఇది. ఈ గేమ్ ఆడటం, ఇవన్నీ ఇలా ఫిక్స్ చేయటం. పక్కనే ఏమో పిరంగి పెట్టారు, బాగుంది. థీమ్ అసలు భలే ఉంది. నేను బీ గేట్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. అందరి బోర్డింగ్ పాస్లు చెక్ చేసి ఈ కింద ఇంకొక హాల్ ఉంది, అక్కడ కూర్చోబెట్టారు అందరినీ. ఇక్కడ వెయిటింగ్, ఇంకా లోపల పంపించలేదు మమ్మల్ని. సేఫ్గా వచ్చేసాం సలాలా ఎయిర్పోర్ట్. చాలా చిన్న ఎయిర్పోర్ట్. బయటికి వెళ్ళి అందమైన ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా మంది గొప్పగా చెప్తున్న ఈ ఊరు. సలాలా వచ్చేసాను. ఎయిర్పోర్ట్ నుండి మన మిత్రులే నన్ను పిక్ చేసుకున్నారు. ఇప్పుడు వారిని కూడా పరిచయం చేసుకుందాం. వెనక పక్క అందమైన మాస్క్ ఉంది, అదిగోండి. నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఒక్కసారి మీ పేర్లు చెప్పండి. శివ, గౌతమ్, మహాదేవ్, శ్రీదేవి, దేవి మోహన్ సలాలా. అసలు ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? కర్నూలు డిస్ట్రిక్ట్. సూపర్, చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మిత్రులకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీకు ఎవరైనా నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన అవుతారు. అలాగే మీ ఛానల్ పేరు చెప్పండి. దేవి మోహన్ సలాలా. ఓ సూపర్, భలే. పిల్లలు కూడా మంచి హుషారుగా సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మా గారు మిమ్మల్ని కలిసడం. అంటే యూట్యూబ్ ఛానల్ చూసాము, రియల్ గా మిమ్మల్ని చూస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మీరందరూ చక్కగా సపోర్ట్ చేయడం వల్లే సక్సెస్ఫుల్లీ మనం 61 దేశాలు ఫినిష్ చేసాం. చెప్పాలంటే మీరు
ఇన్ని కంట్రీస్ తిరిగి ఫ్యామిలీని పెట్టుకుని ఇన్ని కంట్రీస్ రియల్లీ వీ అప్రిషియేట్, రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. మాకు చాలా హ్యాపీ. తెలుగు యూట్యూబర్ ఇంతకుంటే అసలు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. నెక్స్ట్ డే అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం సలాలాలో ఉన్నాం కదా. మస్కట్ నుండి ఒక 1200 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాం విమానంలో. ఇక్కడ ఉన్న అందమైన ప్రదేశాలన్నీ చూద్దాం. గల్ఫ్ లోనే చాలా మందికి ఫేవరెట్ ప్లేస్, మెయిన్ ప్లేస్ కూడా ఇది. బ్యూటీ ఆఫ్ ల్యాండ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం వెళ్లే ప్రదేశాలన్నీ అలాగే ఉండబోతున్నాయి. అసలు అద్భుతం, స్వర్గంలో అడుగు పెట్టినట్టే ఉంటుంది నిజంగా. ఆకాశంలో నుండి మనం కిందకి వ్యూ చూస్తాం. ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. కరెక్ట్ గా అరేబియన్ మహాసముద్రం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను. వెనక పక్క కూడా చూడండి, పెద్ద పెద్ద కొండలు. ఇప్పుడు నేను ఆ కొండలు దాటుకుని అవతల పక్కకి వెళ్ళాలి. ఆ వింతలు మీకు చూపించడానికి. ఇప్పుడే మనం గమనిస్తే సూర్యుడు కూడా ఉదయించడం చూసుకోవచ్చు. గాలి కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అలలు బాగా వస్తున్నాయి. సముద్రం ఒడ్డున సీన్ అదిరిపోయింది. ఒక పక్కన సముద్రం, మధ్యలో ఇసుక. ఇదిగోండి ఒంటెలు చక్కగా అక్కడ తిరుగుతూ దొరికిన ఆహారం తింటూ, యువతలేమో మంచినీరు. అది కొండల్లో నుండి వచ్చిన మంచినీరు ఇక సముద్రంలో కలిసిపోతుంది. భలే ఉంది కదా. ఇక్కడ 2 కలర్లు ఎట్లా కనపడుతుందో చూడండి. ఇటువైపు బ్లూ, అట్లాగే మధ్యలో వైట్ శాండ్, అవతల ఏమో గ్రీన్. బాగా అనిపించింది. మొదట మగ్జల్ అనే ఒక ప్రదేశంకి వచ్చాం. అక్కడ అల్ మర్నీఫ్ కేవ్ అని ఉంటుంది. బాగుంటుంది. మొత్తం లైమ్ స్టోన్ తో ఉండి చూడండి, ముందుకు ఒక గొడుగు ఆకారంలో ఉన్నట్లు ఇలా మనం పైకి నడుచుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఇక్కడ చూడొచ్చు. 2022లో ఇక్కడికి దుబాయ్ నుండి చాలా మంది వస్తారు ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి. కేరళ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు ఇక్కడ అలలు తాగిడికి కొట్టుకుపోయారు. ఇలా ఫెన్సింగ్ ఉంటే ఫెన్సింగ్ యువతలు ఉండకుండా ఫెన్సింగ్ అవతలు దాటుకుని వెళ్లారు. చాలా దారుణం. అప్పుడులో చాలా వైరల్ అయింది ఆ వీడియో. మీకు అది చూపిస్తాను అది ఎక్కడ అనేది. మొత్తం లైమ్ స్టోన్ కొండ మొత్తం. వావ్, అదిరిపోయింది వ్యూ. ఇక్కడ నుండి గమనిస్తే మనం చూడండి, ఇదే ఫెన్సింగ్. చూసారా, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ ఫెన్సింగ్ లోపల ఉండకుండా అక్కడికి వెళ్లి నుంచున్నారు. మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను టీవీలో ప్లే చేసి. పాపం కళ్ళ ముందే కొట్టుకుపోయారు, ఎవరు కాపాడలేకపోయారు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని మీరు చాలా వీడియోస్ లో చూసే ఉండొచ్చు. అది ఇక్కడే. అలలు బాగా ఉద్రేకతగా వచ్చినప్పుడు గాలి వేగానికి ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నేచురల్ గా ఏర్పడిన గుంటలు ఉన్నాయి, కేవ్స్. ఇది ఎవరు తవ్వింది కాదు. తర్వాత జనాలు వెళ్లి మళ్ళీ ఆ గుంటల్లో పడిపోతారేమో అని చెప్పి ఆ హోల్స్ ని జస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లాగా ఐరన్ లాంటిది, ఒక షీల్డ్ లాంటిది వేశారు, ప్లేట్. సౌండ్ వస్తుంది చూడండి, పెద్ద పెద్ద సౌండ్ వినపడిందా. ఇక్కడ మీకు 10 అడుగులు 15 అడుగులు ఎత్తులో వాటర్ ఫౌంటైన్ వస్తుంది. రమ్మని గాల్లోకి ఎగురుతుంది అసలు ఆ సముద్రం అలలో ఉద్రేకతకి. అది అంత డేంజరస్ ఇక్కడ. కానీ మన బ్యాడ్ లక్, నేను ఇక్కడ నుంచున్నప్పుడు నీళ్ళన్నీ నన్ను లేపి పడేస్తాయి అసలు. అమ్మో అమ్మో, చూడండి ఎంత సౌండ్ వస్తుందో. ఇది కూడా చూసారా. కానీ ఇప్పుడు ఇక్కడ తడిచిపోదలుచుకోలేదు. ఇవాళ ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఆ సౌండ్ వింటేనే భయం వేస్తుంది. కొంతమందికి చేపలు పట్టుకోవడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా చేపలు పట్టుకుంటున్నారు. మరి ఆయనకేమో దొరికినాయో లేదో కానీ మొత్తం సీగల్స్ కూడా ఉన్నాయి. ఇవ్వండి సీగల్స్. ఇక్కడ నేచురల్ గా ఏర్పడిన హోల్స్ చాలా ఉన్నాయి. ఆ హోల్స్ లో ఉండి అన్ని వాటర్ ఫౌంటైన్ లాగా వస్తాయి. జూన్ జూలై సమయంలో ఖరీఫ్ సీజన్ అని పిలుస్తారు. మన ఊర్లో తిరణాల జాతర ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఇక్కడ సలాలాలో. ఎక్కడెక్కడో నుండి 10 లక్షల పైన వస్తారు జనం, ప్రపంచం అంతా. ఇక్కడ
ఇక హోరాహోరీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. అప్పట్లో వచ్చిన వాళ్ళు ఆ ఫ్యామిలీ పిల్లలు అందరూ అక్కడికి వెళ్లి కూర్చున్నారు. అక్కడే ఇవి మనం చూస్తున్న అలలు తక్కువ, 10 అడుగులు 15 అడుగులు ఎత్తులో వస్తాయి అలలు. అప్పుడు మొత్తం ఆ సీజన్ అంతా వానాకాలం సీజను, సైక్లోన్లు, అలా అదొక మాయాలోకం లాగా ఉంటుంది. అంతా మేఘాలంతా భూమికే ఉంటాయి అంత కిందకి. మనకి రోడ్డు కూడా సరిగ్గా కూడా కనపడదు, అలా సూర్యుడు కూడా కనపడదు మనకి. అంత అద్భుతంగా ఉంటుందంట. చూడండి ఇప్పుడే అలలు ఎలా పైకి లెగుస్తున్నాయి చూసారు కదా, వచ్చి ఆ రాళ్ళకు తాకినప్పుడు. మీరు అలాగే ఇక్కడ గమనిస్తే ఇవి చూడండి ఎంత నొక్కులుగా ఉన్నాయో, చాలా షార్ప్ గా. అలా వచ్చినప్పుడు మన బాడీ ఎక్కడికక్కడ కట్ అయిపోతుంది. కట్ అయిపోయి అసలు స్పాట్ లో బ్లీడ్ అయిపోయి తొందరగా లైఫ్ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు సిటీలోకి రాగానే మనం శివానంద పరిచయం చేసుకున్నాం కదా, ఆ అన్న కూడా ఒక రోజు దీంట్లో కొట్టుకుపోయారు. అన్నకి సెకండ్ లైఫ్ వచ్చిందని చెప్పాలి. సీరియస్లీ అంత డేంజరస్ అయ్యింది, మొత్తం బాడీ అంతా కొట్టుకుపోయి. కానీ అన్నకి ఈతొచ్చు, ఈత రావటం వల్ల ఎట్లా కూడా ఫ్లోట్ అయ్యి మెల్లగా తప్పించుకుని వచ్చారు ఇటువైపు నుండి పైకి. నేను చేస్తున్నానని చెప్పి మీరు నా వీడియోలు ఫాలో అయ్యి వింతలో సాహసాలు చేయబాకండి, ఓకేనా? నేనేదో వీడియో కోసం ఒకసారి మించి చేస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫన్ గా ఉండడం కోసం రోప్వే కూడా ఫిక్స్ చేశారు, కానీ అంత యాక్టివ్ లో లేదనిపిస్తుంది. ఆ కొండ నుండి వెనక పక్కకి ఉంది ఆ రోప్వే. ఈ కొండలు మొత్తం లైమ్ స్టోన్. ఇక్కడ నుండి మన ఇండియా మొత్తం ఈ లైమ్ స్టోన్ ని దిగుమతి చేసుకుంటుందంట. మన ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ ఈ కొండలో ఉన్న ఈ లైమ్ స్టోన్ మొత్తం మంచి ఫైన్ క్వాలిటీ అని చెప్తున్నారు. ఈ కొండ ప్రాంతాల్లో ప్రయాణించి మనం పైకి వెళ్ళాలి. అలాగే కింద నదులు వస్తాయి, బాగా వానలు పడ్డప్పుడు నీరు ప్రవహిస్తుంది. ఇటేపు అంతా రోడ్డు చూడండి ఎలా ఉందో, నది పక్కనే ఉంది రోడ్డు. ఆ పైకి వెళ్ళాలి మనం. దీన్నే హెయిర్ పిన్ రోడ్ అని పిలుస్తారు. చాలా ఫేమస్, డేంజరస్ కూడా. మొత్తం మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఆ పైకి వెళ్ళినాక వ్యూ ఉంటుంది. ఒమాన్ లోనే ద బెస్ట్ వ్యూ పాయింట్ అది. షాద్ పల్లెటూరుకి దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మన లక్ బాగుంది, గేట్ ఓపెన్ చేసి ఉంది, చూపిస్తా చూడండి. మైండ్ బ్లోయింగ్ అసలు. బాబోయ్ కళ్ళు తిరుగుతున్నాయి పైనుండి కిందకి చూస్తున్నప్పుడు. సూపర్ ఉంది కదా అసలు వ్యూ. ఇక్కడ నుండి అద్భుతం. అరేబియన్ సీ, అట్లాగే ఆ కొండ చూడండి. ఇలా మనం నడుచుకుంటా వెళ్ళాలనుకుంటే కొంచెం వరకు కిందకి నడుచుకుంటా వెళ్ళొచ్చు. ఇటువైపు మనం తిరిగి చూస్తే కింద లోయ, పెద్ద లోయ. ఇవాళ మన టైం బాగుంది, చక్కగా కనపడుతుంది. లేకపోతే ఇక్కడ మంచు మబ్బులతో మొత్తం ఈ సముద్రం అసలు కనపడదు. ఇక్కడ సముద్రం ఉందనే మనకు తెలియదు. పెద్ద లోయ, అలాగే క్లియర్ గా కనపడుతుంది చూడొచ్చు. కింద వాటర్ అంతా కూడా ఎంత బాగుందో. అలాగే ఇది మరొక పక్కన వ్యూ పాయింట్. ఒక్క పడవ కూడా లేదు చూద్దామంటే. వ్యూ అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇక్కడ నుండి చూస్తుంటే వర్త్. చూడండి ఎంత బాగుందో అసలు. క్లియర్ గా ఉంది వాటర్, గ్రీన్ కలర్ లో కనబడుతూ. కొంచెం ఆ చివరి చూస్తే అసలు మనకి అర్థం కావట్లా. మంచు, బాగా మంచు వలన ఇంకా క్లియర్ తెలియట్లా సముద్రం. జూన్ జూలై బెస్ట్, కానీ ఇప్పుడు కూడా ఓకే, వర్త్. ఎవ్వరూ లేరు చూడండి, మొత్తం మనకే సొంతం ఈ ప్రాంతం. నేను చెప్పిన పల్లెటూరు ఇదే, షాత్ అని పిలుస్తారు ఈ పల్లెటూరు పేరు. చాలా బాగుంది, కానీ మొత్తం కొండ ప్రాంతం అవటం వల్ల ఇక్కడ ఎలాంటి వ్యవసాయం చేయలేరు. ఈ పల్లెటూరులో కేవలం ఒక 30-40 ఇళ్లు ఉన్నాయి అంతే. ఒక 100 మంది నివసిస్తున్నారు. అలాగే అక్కడ ఒక మాస్క్. వీళ్ళ జీవన విధానం అంతా చాలా వేరుగా ఉంది. ఒంటెలు పెంచుకుంటున్నారు, అలాగే పశువులు కూడా పెంచుకుంటున్నారు. ఈ దేశం వచ్చిన తర్వాత నేను పశువులు గమనించింది ఇక్కడే. చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ బ్రీడ్ ఏవో గానీ చాలా వేరుగా ఉన్నాయి. మొత్తం బాగున్నాయి, కానీ మంచిగా పుష్టిగా బలంగా ఉన్నాయి, మేస్తున్నాయి. వెనక పక్క అంతా ఒంటెలు కనపడుతున్నాయా మీకు? అలాగే పక్షులు చాలా బాగుంది, గాడిదలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేని జంతువు అంటూ లేదనుకుంటా. ఈ నలుపు రంగులో ఉన్న పక్షులు కూడా చాలా బాగున్నాయి. పిచ్చుకలు లాగా ఉన్నాయి. పిచ్చుకలు
పెద్ద పెద్ద పిచ్చుకలు చాలా ఉన్నాయి ఇక్కడ, వందల సంఖ్యలో. ఇల్లు రినోవేట్ చేసుకుంటున్నట్టున్నారు, మొత్తం పాత చెక్కలన్నీ తీసేసి. బాగుంది పల్లెటూరు. చూసారు మొత్తం నేల ఎలా ఉందో, మొత్తం కొండ ప్రాంతం, ఏం పండదు. వానలు పడ్డప్పుడు కూడా పిచ్చి గిడ్డి తప్ప. మొత్తం ఇక పట్టణం నుండి తెచ్చుకోవడం, వీళ్ళకి ఏం కావాలన్నా. నీరు కూడా అంతే. ఇదే దారిలో ఒక 75 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి యమన్ దేశం వచ్చేస్తుంది. కానీ యమన్ లో చాలా టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్తారు. మన ఇండియా కూడా యమన్ ని బ్యాన్ చేసినట్లుగా విన్నాను నేను. అంటే ట్రావెలర్స్ కానీ టూరిస్ట్ కానీ ఎవరైనా సరే ఆ కంట్రీకి వెళ్ళటానికి లేదు అని. ఒకవేళ వెళ్తే తప్పకుండా మన మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ దేశానికి వెళ్ళాలి. ఇక ఒకవేళ నేను పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే నాకు ఇండియాలో బ్యాన్ చేస్తారనుకుంటా. అది బట్ నాకు అనిపిస్తుంది ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు అని. ఇంత నైబర్ కంట్రీ అద్భుతపాటుగా ఉంది అసలు ఒమాన్, మంచి డెవలప్డ్ గా. వాళ్ళు ఇదే లైన్ లో ఫాలో అయితే మంచిగా అసలు గ్రోత్ ఉండి సెటిల్ అవ్వచ్చు. పీపుల్ సఫర్ అవ్వటం తప్ప ఏమీ లేదు, కొంతమంది స్వార్థం కోసం. అలోవెరా చెట్లు జాతికి చెందింది అనుకుంటా. ఇవి 2 చెట్లు చాలా విచిత్రంగా అనిపించింది ఈ వ్యూ పాయింట్ దగ్గర. ఇది మరొక వ్యూ పాయింట్. ప్రతి ఒక్కటి చూస్తుంటే భలే వింత వింతగా అనిపిస్తూ బాగుంది ఇక్కడ నడుస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో. ఎవరో ఇప్పుడే ఒక స్పీడ్ బోట్ వేసుకుని సముద్రంలో ట్రావెల్ చేస్తున్నారు. మొత్తం అక్కడెక్కడో నుండి వచ్చాం, ఒక 100 కిలోమీటర్లు పైనుండి ట్రావెల్ చేస్తూ ఈ లైన్ లో వెళ్తూ ఉన్నాం. ఇదే వానాకాలంలో మీరు చూస్తే మొత్తం గ్రీన్ గా ఉంటుంది, పచ్చదనంతో అసలు కలకలలాడుతూ అదిరిపోతుంది. అలాగే నీరు ప్రవహిస్తూ కూడా ఈ ప్రాంతంలో. ఒకప్పుడు ఆ కింద రోడ్డు ఉండేది, అది క్లోజ్ చేసేసి ఇలా బ్రిడ్జ్ వేశారు. ఇంకా వెళ్ళాలి, ప్రయాణించాలి మేము వెళ్ళటానికి. ఈ కొండ వెనకాలి మనం సముద్రం చూసుకున్నాం ఇప్పటి వరకు. వచ్చేసాను నా ఫేవరెట్ స్పాట్ కి, సలాలాలో. ఏం కనపడుతుంది చెప్పండి మీరు? అక్కడ సముద్రం కనపడుతుందని మాత్రం కామెంట్ పెట్టబాకండి. సముద్రంలో ఉండే అద్భుతమైన జీవి సముద్ర తాబేలు ఒక పక్కన మనకి కనపడుతుంది చూడండి. ఫిన్, ఇది ఫిన్, అదేమో హెడ్. భలే ఉంది కదా. ఈ ఫోటో చూడగానే అసలు లవ్ లో పడిపోయాను. నేను చూసి మీకు కూడా చూపించాలని అనుకున్నాను. భలే ఉంది. దాంతో పాటు కరెక్ట్ గా దాని ముందే మనకి అందమైన బీచ్ ఉంది, బ్యూటిఫుల్ బీచ్, చాలా బాగుంది అసలు. బాగా అనిపిస్తుంది కదా, తాబేల్ని హగ్ చేసుకున్నట్లు ఉంది. ఇందాక ఉన్న ప్రదేశం చాలా మంచిది అనుకున్నా, కాదు, కొంచెం ముందుకు నడుచుకొచ్చిన తర్వాత తెలిసింది. శివాన సూపర్గా మంచి ప్లేస్ సజెస్ట్ చేసావన్నా. నిజంగా లోకల్స్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేప్పుడు లోకల్స్తో మాట్లాడాలి. లోకల్స్ అంటే ఈ లోకల్సే కాదు, మన ఇండియన్స్ కూడా ఇక్కడ 10 years నుండి 15 years నుండి ఉంటున్నారు కదా, వాళ్ళకి తెలుసు ఇలాంటి సీక్రెట్ ప్లేస్ అన్నీ. భలే ఉంది కదా ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు. అందమైన సముద్రం, అలాగే ఆ తాబేలు ఆకారంలో ఉన్న కొండ, హాయిగా ఉంది. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంది మనసు. ఇది మీకు గుర్తుంది కదా, ఇందాక చూపించాను. దాని వెనక కొండ పైకి ఎక్కి ఇప్పుడు మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. అదే ఆ కేరళ ఫ్యామిలీ అక్కడ చివరిన చనిపోయారని చెప్పాయి కదా, ఈ టిప్లో ఇదంతా మొత్తం వ్యూ లైన్. ఇక సముద్రం 3000 కిలోమీటర్లు ఉంటుంది స్ట్రెచ్, సముద్రం స్ట్రెచ్. ఇక్కడ భలే అనిపించింది. అడుగున వింతగా అనిపిస్తుంది నాకు. ఆ ఒంటెలు ఆ కొండ మీద నడుస్తున్నప్పుడు భలే ఉంది చూడండి. ఇందాకడేమో సముద్రం ఒడ్డున చూసాము, ఇప్పుడేమో ఎడారిలో చూస్తున్నాము. ఒమాన్లో ఒంటె కాపర్లు ఎలా ఉంటారో వీళ్ళే. ఇదిగోండి రోడ్డు మీద ఒక సంచి తగిలించుకొని బ్యాగు కర్ర పుల్ల పెట్టుకుని తలకి కండవా కట్టుకొని వెళ్తున్నారు వీళ్ళు ఒంటి కాపర్లు. సలాలా నుండి కొండల్లో ప్రయాణించుకుంటూ ఒక 25 కిలోమీటర్లు ఇక్కడ ముస్లింలకి చాలా ముఖ్యమైనది ఒక టోంబ్ ఉంది. అదే నబీ అయూబ్ టోంబ్.
వాళ్ళ ఖురాన్లో కూడా వీరి గురించి రాసుందని చెప్తారు. నాకు అంత అవగాహన లేదు, అందుకని నా మిత్రుడు, ముస్లిం మిత్రులు నాకు చాలామంది ఉన్నారు, మంచి స్నేహితులు. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఇప్పుడు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే ముస్లిం సోదరులు క్షమించాలి నన్ను. వీరు చాలా ఇక దేవుడితో సమానంలాగా అనుకోండి. అంటే వీరు అప్పట్లో చాలా పెద్ద ధనవంతుడంట. అలా ధనవంతుడు ఉన్నప్పుడు సైతాను అల్లాహ్ చెప్తారంట, నేను మీ భక్తుడిని పరీక్ష పెట్టాలనుకుంటున్నానంటే అల్లా పరీక్ష పెట్టానట్టుగా అంటారంట. అప్పుడు ఇతను ఆస్తులన్నీ పోతాయి, అట్లాగే ఇతని పొలాలన్నీ మంటొచ్చి మొత్తం నాశనం అయిపోతాయి. ఆ మంటల్లోనే వీళ్ళ పిల్లలు కూడా చనిపోతారు. ఆ తర్వాత భార్య తను ఉంటారు అంతే. కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఏదో చాలా రోగం వస్తారంట. ఆ రోగం మనిషిలోని పురుగులు బయటకు వస్తాయంట అన్నీ. కానీ ఎప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇలాగా పరీక్ష పెడుతున్నావు అని చెప్పి అడగరంట. అసలు ఇతను అంత గొప్ప వ్యక్తి అంట. నేను ఇంకా అంటే దేవుడు పరీక్ష పెడుతున్నారు నన్ను, ఆ పరీక్షలో నేను ఫెయిల్ అవుతానా అని చెప్పి ఫీల్ అయ్యారంట ఇంకా అని చెప్తారు వీరి గురించి, ఈ గొప్ప వ్యక్తి గురించి. ఆ తర్వాత అలా బాధలతో 18 సంవత్సరాలు పడుతూనే ఉంటారు. ఆ తర్వాత అప్పుడు అల్లా ఇంకా దైవదూతలు ఉంటారు కదా, వాళ్ళని పంపించి తన ఆ పరీక్షలో గెలిచాడన్నట్టు చెప్పి మళ్ళీ యవ్వనాన్ని తనకి ప్రసాదిస్తారంట ఇతనికి. అప్పుడు మళ్ళీ ఇతని వైఫ్ మళ్ళీ యవ్వనానికి వచ్చి మళ్ళీ పిల్లలు అంతా ఇంతకుముందు ఎలా ఉండేదో అలా మళ్ళీ పూర్వ వైభవంలోకి వచ్చేస్తారంట. అలా అని చెప్తారు. ఏదో నా తెలిసి కొంచెం చెప్పాను, మరి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను కొంతమందికి. కానీ ముస్లిం సోదరులకి ఇది చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఇది చూసినా కూడా ఆనందపడతారు. నేను చెప్పడంలో ఏదో తప్పు అటు ఇటు ఉన్నా కూడా నేను చూశాను ఇప్పుడే ముస్లిం వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వచ్చి తల ఆనిచ్చి అసలు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ గోడ మీద రాసి భలే ప్రేమిస్తున్నారు ఈ పర్సన్ని. చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటారు ముస్లింలకి ఇతను. నాకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మనాలు కూడా చాలా మంది చెప్పారు, మన తెలుగువారు కుల మత భేదాలంటూ ఏమీ లేదంట. అందరూ వచ్చి ఇక్కడ వారు కోరికలు కోరుకుంటారంట, అవి నెరవేరుతాయని కూడా నమ్ముతారు. చాలామందికి నెరవేరింది కూడా అంట. ఇంక నాకే స్పెషల్గా ఏం లేదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, తప్పకుండా కష్టాలు వస్తాయి. మంచి రెండు చెడు ఉంటుంది కదా, దాన్ని తట్టుకొని ప్రయాణం ముందు సాగించడమే. ఈ భూమి మీద ఉన్ననాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండటమే. చాలా సంతోషంగా ఉంది, మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను. వెనక వస్తున్న మిత్రులు వీళ్ళు ఇండోనేషియా నుండి వస్తున్నారంట. ఇండోనేషియా అంటే ఏదో బాలి, జకార్తా కాదు, అవి చాలా దీవులు ఉంటాయని చెప్పాను కదా. వాళ్ళ ఊరి పేరు కూడా చూపించారు నాకు. చాలా దూరం, వారికి ఏమో ఇంగ్లీష్ రాదు, నాకేమో అరబిక్ రాదు. బట్ సలాం అలైకుం. చూడండి, అంత దూరం నుండి వచ్చి ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తున్నారంటే, అంటే అంత ఇష్టం వీళ్ళకి, ముస్లిం సోదరులకి అంత నమ్మకం వీరంటే. శుక్రాన్, థ్యాంక్ యూ. ఇలాంటి టవర్ క్లాక్ని ఇక్కడున్న సిటీస్లో అన్ని ప్రదేశాల్లోనూ మనం గమనించవచ్చు. చాలా అందంగా నిర్మించారు. ఇటుకలతో నిర్మించి కలర్ఫుల్గా ఉండే అద్దాలు ఫిక్స్ చేసి పైన మళ్ళీ గడియార పెట్టడం చాలా బాగుంది. అలాగే పైన చూడొచ్చు చందమామ ఎంత చక్కగా, ఫుల్ మూన్ క్లియర్గా కనబడుతున్నాడో మనకి. వెనక్కి వెళ్ళిపోయాడు మనకు కనబడకుండా. సలాలాలో ఇదొక ప్రత్యేకత ఉంది. ఎక్కడ చూసినా కూడా లైట్లతో తలతల మెరిసిపోతూ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో దిగినాక మీరు మొదటి షాక్ అయ్యేది ఇదే, ఇల్లు కనపడట్లేదు, ఒక్క ఇల్లు కూడా, లైట్లు కనపడుతున్నాయి ఏంటి అని చెప్పి. ఎటు చూసినా కూడా లెఫ్ట్ రైట్ అన్ని దిక్కులన చూడండి, ఆ చివరి కూడా ఎట్లా కాంతులు, లైట్లతో కాంతి వెలిగిపోతుందో. సలాలా సిటీలో ఒక ప్రత్యేకమైన టవర్ ఉంది. ఇది ఒమాన్ టవర్ అని పిలుస్తారు. ఈ దేశంలో ఉండే ప్రత్యేకమైన అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాలన్నీ కొంచెం క్లిప్స్ షూట్ చేసి అక్కడ ఆ డిస్ప్లే మీద ప్లే చేస్తున్నారు. భలే ఉంటుంది. 24 hours ఆ డిస్ప్లే ఆన్లోనే ఉంటుంది. ఆ డిస్ప్లేలో వస్తున్న ప్రదేశాలు అన్నీ మనం కవర్ చేసాం 90% వరకు. భలే ఉంది కదా, చాలా బాగా అనిపించింది ఈ టవర్ నాకు. ఆ పైన కూడా మనం చూసుకుంటే శాండ్ డ్యూన్స్, అట్లాగే వాదీస్ అన్నీ ఉన్నాయి.
అందమైన ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ సిటీకి వచ్చేసాను. నన్ను మన శివ అన్న నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేశారు. అన్న వాళ్ళతోనే ఉన్నాను. హాయ్. స్టోన్స్ మీద బార్బిక్యూ ఎలా ఉంటుంది మీకు ఈరోజు చేసి చూపిస్తా. ఓ ఇప్పుడు స్పెషల్ ఉంటుంది అక్కడ. అదే రివీల్ చేశారు. ఇక్కడ కరెక్ట్గా దగ్గరలో ఏదో రాళ్ళ మీద లైమ్ స్టోన్ మీద వండుతారంట, బార్బిక్యూ చేస్తారంట. భలే టేస్ట్ ఉంటుందంట. ఫుడ్ అంటే మీకు కూడా చాలా ఇష్టంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మనం కూడా టేస్ట్ చేద్దాం. స్పెషల్ డిష్ ఇన్ సలాలా. ఓకే రైట్. ఓకే విల్ టేస్ట్. ఓకే లెట్స్ గో. సూపర్. ఇప్పటి వరకు ఈ టవర్ గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ టవర్ చుట్టూతో మనకి ఆ తిరణాల్లాగా జాతరలాగా జరుగుతుంది. కరెక్ట్గా ఆ పండగ సీజన్లో జూన్ జూలైలో. ఇటువైపు కొంచెం ప్రయాణిస్తే మనకి ఒక 200 మీటర్లు అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ కనబడతాయి, లైట్లు కనబడతాయి చూసారా, అక్కడే అంట ఈ స్పెషల్ ఫుడ్ దొరికేది. సాయంత్రం సమయంలో అసలు ఫుల్ బిజీగా ఉంటుందని చెప్తున్నారు ఆ ప్రాంతంలో. ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా డిఫరెంట్ థీమ్తో తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం గవర్నమెంటే ఇలాంటి వెహికల్స్ పెట్టారు. బస్సు, ఆ బస్సులోనే ఇక వీళ్ళు ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ బస్తో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మరొక బస్సు ఉంది చూడొచ్చు. దీని పక్కన మనం చూస్తే ట్రైన్ ఇంజిన్లో ఉంది. స్వీట్స్, డ్రింక్స్ అన్నీ సేల్ చేస్తున్నారు అక్కడ. మరియు అక్కడ వెనకాల అది కూడా చాలా బాగుంది. ట్రామ్ భలే ఉంది కదా. YLO అనే ఒక కాఫీ సంథింగ్ కేఫ్, అది ట్రామ్. దాని వెనకాల మరొకటి ఉంది, అది చాలా బాగా నచ్చింది. అదేంటి నాన్న, పార్టీ బస్సా? పార్టీ బస్ థీమ్లో చేశారు. చాలా బాగా అనిపించింది. మనకు కావాలనుకుంటే పైన కూడా కూర్చోవచ్చు అంట. ఈ ఫుడ్ స్ట్రీట్ చాలా బాగా నచ్చింది. అలాగే వీళ్ళు ఇక్కడ థీమ్స్ కూడా పెట్టడం బాగుంది. ద ఇటాలియన్ టేస్ట్ అంట. అక్కడంతా మొత్తం పిజ్జాస్ దొరుకుతుంది. ఇక్కడ నేను ఇది చూడగానే అనుకున్నాను ఎదురుగా కనబడుతున్న పింక్ బస్, కానీ సైలెన్స్ అని చూడగానే దూరం నుండి నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆప్టిమస్ ప్రైమ్ అనుకున్నాను. మన ట్రాన్స్ఫార్మర్ మూవీస్లో మన ఫేవరెట్ క్యారెక్టర్ కదా. ఇక్కడ మరొక వ్యాన్, పాత వ్యాన్ క్లోజ్ చేసేసినట్టున్నారు. ఆ చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, అవి దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్లోనే చేస్తున్నారు. ఇలాంటి కుకింగ్ నేను ఎప్పుడూ గమనించలేదు, మొదటిసారి. ఇంతకుముందు చూసినవి వేరు, ఇది చూస్తున్నది వేరు. హాయ్. ఇప్పుడే అన్నవాళ్ళు డిన్నర్ కూడా ఆర్డర్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ మొత్తం ఒక అతను బార్బిక్యూ చేస్తున్నారు కదా. ఇది నాకు తెలిసి బీఫ్ అని అనుకుంటున్నాను. మొత్తం బొగ్గులు చూసారు కదా, బొగ్గులంతా పెట్టి చక్కగా బార్బిక్యూ చేస్తున్నారు. కానీ అది మనకి వద్దు, మనం లోపలికి వెళ్ళిపోదాం. అట్లాగే అక్కడ చూసారు కదా, వీళ్ళకి మటన్ అంటే కూడా చాలా ఇష్టం. ఎట్లా ఏలాడేసారో చూడండి. మొత్తం స్కిన్ అంతా తీసేసిన తర్వాత కొంతమంది లేత గొర్రెల్ని బార్బిక్యూ చేసుకుని అలాగే తినేస్తారు. ఒక గ్రూప్ 10-15 మంది వచ్చి. ఇది అసలు ఎంత పెద్ద కిచెనో చూసారా. కింద మొత్తం అంతా మనం ఇప్పుడు దాకా చూసాం కదా, కొండలు, పెద్ద పెద్ద కొండలు. అవి కింద అడుగు భూమి లోపల నుండి పై వరకు మొత్తం లైమ్ స్టోన్. ఆ లైమ్ స్టోన్తో ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది కిందేమో నిప్పులు, కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు బాగా ఆ వేడికి రాళ్ళంతా చాలా వేడయి ఆ రాళ్ళ మీద కుక్ చేస్తున్నారు బార్బిక్యూ. భలే అనిపించింది. ఇదిగోండి, చాలా వేడి, చాలా వేడిగా ఉంది. లైమ్ స్టోన్ మీద కుక్ చేయడం ఇదే విచిత్రం అనిపించింది నాకు. బార్బిక్యూతో పాటు ఇక్కడ మనకి బిర్యానీ రైస్ లాంటిది కూడా దొరుకుతుంది. ఇవన్నీ రకరకాల ఫ్లేవర్స్ మొత్తం ఇట్లాగా చూడండి గిన్నెలో పెట్టి ఉన్నాయి. అలాగే మీట్ కూడా, మళ్ళీ ఇక్కడ క్యామిల్ మీట్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. నేను ఇది అదే అనుకుంటున్నాను, ఒంటె మాంసం. ఇక్కడ ఫతేరా అని పిలుస్తారంట. ఇది ఒక స్వీట్ చీజ్తో తయారు చేస్తారంట. చూడటానికి ఇది గోధుమ పిండి అలాగే మైదా పిండి కలిపినట్లుంది. అదిగోండి, బాగుంది. తను చేసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంది. ఇక అవన్నీ మిక్స్ చేస్తారనుకుంటా, అంతే. ఏంటిది అది? ఇప్పుడు దాంట్లో రాసింది చీజ్ అంట. అది మొత్తం చీజ్ అంతా లోపల పెట్టి 4 వైపులా ఫోల్డ్ చేశారు. అలా ఫోల్డ్ చేసిన దాన్ని ఇప్పుడు మనకి కుక్ చేస్తారనుకుంటా, అంతే. అనుకున్నదే నిజమైంది. అది మనకి చాలా స్వీట్గా అనిపిస్తుంది అనుకుంటా కుక్ అయిన తర్వాత. ఏమండి మీకు గుర్తుందా దాని పేరేంటి? ఇలాంటిది మనం కూడా తింటాము. లోపల కోవా అంతా పెడతారు.
భక్ష్యం ఇంకో పేరు ఉందండి, తెనాల్లో ఫేమస్, అంతా ఆంధ్రాలో. వచ్చేసింది విందు భోజనం, అసలు అదిరిపోయింది. చూస్తుంటే ఇదిగోండి రకరకాల ఇందాడు చూపించిన బిర్యానీ మొత్తం ఒక మండీలాగా ఇచ్చాడు, స్టైల్ అదిరిపోయింది. అలాగే ఆ స్వీట్ మొత్తం కుక్ అయిన తర్వాత దాని మీద హనీ కూడా వేసి ఇచ్చారు. ఇక టేస్ట్ చేయడమే ఆలస్యం. రాళ్ళ మీద కుక్ చేసిన బార్బీక్యూ చూస్తుంటేనే అసలు ఆ కబాబ్ మటుకి సూపర్ ఉంది. చికెన్ కూడా అంత ఫాస్ట్గా కుక్ అయిపోయిందో. ఆర్డర్ చేసిన ఈ స్వీట్ ట్రై చేయబోతున్నాను. బాగుంది. దీని మీద హనీ వేయటం వల్ల ఇంకా మంచిగా స్వీట్ వచ్చింది. విషయం ఏంటంటే ఇది ఎలా ఉందంటే మనం చపాతీ పిండితో దోశ వేసుకుంటున్నాం కదా, సేమ్ అలా ఉంది టేస్ట్. పర్లేదు, అనుకున్నంత సాఫ్ట్ లేకపోయినా కూడా బట్ బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. కొంచెం స్టిక్కీగా ఉంది, నవలాల్సి వస్తుంది. ప్రైస్ అదిరిపోయింది, చాలా రుచిగా ఉంది. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో చాలా మంచి సమయం గడిపాము. అసలు హ్యాపీ అనిపించింది. మంచిగా నాకు డిన్నర్ ఫీడ్ చేశారు. చాలా మంచి పీపుల్ కలుస్తున్నాను. అసలు నా ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళంతా అసలు ఈ ప్రపంచం అంతా ఉన్నారు. గుడ్ పీపుల్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.